ఒక్కసారి టచ్ చేయాలనుకుంటాం. చూద్దాం ఏమవుతారు. ఆకాశంలో తారాజుముల కోటి కాంతులు వెదజల్లుతున్న రమణీలా ఉన్నావు. ఎవరు నీవు? మిస్టర్, లోపలికి వచ్చే ముందు కాలింగ్ పెట్టి లోపలికి రావాలని కామన్ సెన్స్ లేదా? కోయిలలా మాట్లాడుతున్న నీ కంఠస్వరం విని నాలో నేనే మైమరిచిపోయిన సంస్కారంగా కాలింగ్ బెల్ల కొట్టడానికి అందమైన నీ రూపాన్ని చూసి తన యంత్రంలో లోపలికి వచ్చేసే కాదు. ఇప్పుడు చెప్పు, ఎవరు నీవు? నా పేరు రోజే, గజపతి గారి చెల్లెలు. చాలా? ఇంకేమైనా కావాలా? రోజా, వాట్ స్వీట్ నేమ్. కలవరేకులు లాంటి ఆ కళ్ళు, అనసందం లాంటి ఆ ఎదవాలు, నైన జలపాతం లాంటి ఆ వంపు సంపుడు. అబ్బబ్బబ్బబ్బా, ఇలా వర్ణించడం కాదు గాని టోటల్ గా అజంత శిల్ప సుందరం ఉన్నావు. ఆగండి, మీ పొగడ్తలతో నేను మురిసిపోయి మీకు లొంగిపోతానని మీరు అనుకుంటున్నారేమో. అది తక్కే ప్రసక్తే కాదు. ఎందుకు? ఎవరు నువ్వు? ఎవరా? రాజకీయ దురంగరుడు, కుట్రలకి కుతంత్రాలకి అయిన అస్మానియ సర్వభౌముడు, సర్పభూషణుడు, ముద్దుల తమ్ముని నీలాంటి రోజా పూలకు మహారాన్ని జుర్రుకునే తొమ్మిదను. ఎందుకు వచ్చావు? నీ అన్న గణపతి నాకు బాగా కావాల్సిన వాడు. నువ్వు ఒప్పుకుంటే నీకు సరైన జోడి, నువ్వు కాదు అంటే నీ పాలిట కామ పిశాసి. నోరు మూసుకొని బయటికి వెళ్ళు. ఇదెక్కడ సోచలే? నిన్ను పెళ్లి చేసుకొని అమర సుఖాన్ని అందిస్తానంటే బయటికి వెళ్ళిపోమంటావు. నేను పొందాలనుకున్నది ఆడిపుచ్చుకునే అసామాన్య వీరుణ్ణి. నువ్వు కాదు అంటే నీ మాండ ప్రాణాలు రెండూ ఉండవు. రే, నేనెవరో తెలిస్తే నా ఒంటి మీద చెయ్యేసే ధైర్యం కూడా నీకుండదు. ఈ క్షణమే మా అన్నయ్య నిన్ను ఇక్కడే జైల్లో పెట్టించగలడు. నీ రెండు కళ్ళు పీకి నిన్ను సమాధి కూడా చేస్తాడు. నా రెండు కళ్ళు పీకి నన్ను సమాధి చేస్తాడా? చూడు కాంతమని, నా అడుగు చప్పుళ్ళు వింటేనే నీ అన్న రెండు చేతులు కట్టుకొని అలా దించుకొని మరి నిలబడతాడు. వాడంతే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే. నన్నేం చేయగలనే? ఆగు, అడుగు ముందుకు వేసావో గట్టిగా అరిచి అందరినీ పిలవగలను. అరుస్తావా? అరవవే. నిన్ను ఎవరు కాపాడుతాడో నేను చూస్తాను. అరవవే, అరు. కాపాడండి ప్లీజ్. ఎవడా కాపాడేవాడు? ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీదే చెయ్యి వేస్తారా? ఆడపిల్లని అందరూ పెట్టే నీలాంటి కామ పిశాచులకు కాలం ఏముంది? ఇప్పుడు చెయ్యి మాత్రమే వేశాను, అతిగా బాగా పెట్టి కూడా వేస్తాను రా. నేనెవరో తెలుసా? సర్పభూషణరావు తమ్ముణ్ణి. నా మీద చెయ్యి వేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు.
అధిపతులైన నా తనలోని వెంట్రు కూడా పేకలేరా కాంత్రి నా కొడక. నేను తలుచుకుంటే నిన్ను నీ అన్నను మక్కలు ఎరగతీసి జైల్లో చెప్పకూడదు తినిపించగలనరా. అరే ఆఫీసర్, నువ్వు నాకు బాబు తోక తొక్కవు. నిన్ను ఏ నాటుకైనా కాటు వెయ్యక మానదు. నీలాంటి విష సర్పాల కోరలు పీకి ఆడించగల నాదస్వరం నా దగ్గర ఉంది. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోకపోతే జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను. మా పవర్ ఏమిటో మేమేమిటో తెలియక మాతో పెట్టుకున్నావు. నిన్ను ఆ ఊరికి ఉత్తరాన పండ పెట్టకపోతే నా పేరు నాగభూషణమే కాదు. చూడు నాగభూషణం, నీ బెదిరింపులకు భయపడటానికి మీరు లంచం ఇచ్చి పోషిస్తున్న ఎస్పీ భరద్వాజ లాంటి పోలీసులు అనుకున్నావురా? గుండెల్లో ధైర్యం, ఒంటి నిండా సాహసం కలవాలి ఈ విక్రమ్. పోహరా పో, మరోసారి నా కంట పడ్డావా నీ ప్రాణం తీస్తాను రా. రోజా ఇండి అడ్డ పెట్టుకుని తప్పించుకున్నానని ఆరాటపడుతున్నావేమో. మరొక్కసారి వచ్చి నీ అంత చూస్తా. మీ ఇద్దరిని ఒకేసారి పాతాల్లోనే పాతకపోతే నా పేరు నాగభూషణమే కాదు. పోరా పో. రోజా, ఒక బజారు గుండా మీ ఇంటికి వచ్చి ఎలా ప్రవర్తించాడంటే ఎవడో మీ అన్నయ్యకి బాగా కావలసిన వాడే ఉంటాడు. అది నాకు కూడా అర్థం కావడం లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి వాడు అంత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాడంటే వాడికి ఎంత ధైర్యం ఉందో అనేది. ఇట్స్ ఓకే, ఏం జరగబోయేదో నేను ఊహించగలను. బై ద వే, మొదటిసారి మా ఇంటికి వచ్చారు కాబట్టి ఏం తీసుకుంటారు? నువ్వు ఇస్తానంటే ఒక తీయని ముద్దు, ఒక వెచ్చని కౌగిలి తీసుకుంటా. నీకెప్పుడు అదే చేస్తేనా? అయితే మొదటిసారి మీ ఇంటికి వచ్చినందుకు మంచి ట్రీట్ ఇస్తాం అనుకున్నాను. ఇంటి చేతులతో బయటికి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. అబ్బా, నువ్వు అలా మారల్ చేస్తుంటే ఇంకా నిన్ను ఉడికించాలనిపిస్తుంది. ఉడికించడమేనా, ఇచ్చేదేమైనా ఉందా? ఇవ్వడానికి నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏమీ లేదు. అయితే నేను తీసుకుంటాను. నీ ఎర్రని పెదాలపై ఒక తీయని ముద్దు తీసుకుంటాను. తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మా అన్నయ్య వస్తే నీకు నాకు కూడా ఇస్తాడు. మీ అన్నయ్య అంటే మా బావగారేగా, వస్తే రాని పర్మిషన్ తీసుకొని మరీ ముద్దు పెడతాను. అబ్బో, అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారే. అందమైన అమ్మాయి, అందులోనూ ప్రేమించిన అమ్మాయి నా ఎదురుగా ఉంటే హుషారుగా కాక బెజారుగా ఉండమంటావా? ఎంతైనా కానీ అయితే ఒప్పుకున్నావు అనమాట. ఒప్పుకున్నాను మహాన్ బాబా. అయితే ఇప్పుడు నన్ను ఏం అయితే నేను అడిగినది చేయాలి?